ఈ గుళ్ళో పురోహితులు దక్షిణ తీసుకోరు. కమలాలయ మహాలక్ష్మి ఆలయంలో, ఇది వైజాగ్ దగ్గరలో భీమిల్ నుంచి తగర్పు వలస వెళ్లే దారిలో ఉండే ఆనందవనంలో ఉంది. అక్టోబర్ 9, 2008లో విజయదశమి నాడు కంచి కామకోటి పీఠాధిపతి అమ్మవారి ప్రతిష్టం చేశారు. శ్రీచక్రం కూడా ప్రతిష్ఠించారు. ఒడిశాలోని విశేష శక్తితో ఉన్న ఒక పచ్చని రాతితో శిల్పాన్ని చెక్కారు. సద్గురు శివానందమూర్తి గారి ఆశ్రమంలో ఈ గుడి ఉంటుంది. అయితే ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను కూడా ప్రత్యేకమైన రాతితోనే చెక్కారు. లోహం అయితే అది కాల్చి శిల్పాలు చేస్తారు. రాతి విగ్రహాలు మంచివని ఆయన చెప్తారు. విజయ్ కుమార్ గారి ద్వారా స్థలం వస్తే పద్మశ్రీ రఘునాథ్ మహాపాత్ర ఆలయ శిల్ప నిర్మాణానికి సహకరించారు. అనుగ్రహ నారాయణ తివారీ విగ్రహాన్ని దగ్గరుండి మోసుకుని వచ్చారట. ఆలయానికి ఇవ్వాలంటే ఫండ్ ట్రస్ట్ కి నేరుగా ఇవ్వవచ్చు. అమ్మవారిని ఇంట్లో ఆడపిల్లని ఎంత గౌరవంగా పంపిస్తామో అంతే వైభవంగా సారే అలంకారంతో పంపించాలని ప్రతిష్టకు ముందు సద్గురు చెప్పారు. కోస్తా ఆంధ్రాలో మహాలక్ష్మి, లక్ష్మి, పైడితల్లి లాంటి పేర్లు పెట్టుకుంటారు. పేరుకు తగినట్లు జీవిస్తే పేదరికం ఉండనే ఉండదు అని సద్గురు అంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శన భాగ్యం విశేష భాగ్యం కలిగిస్తుందట. ఈ ఆలయ ప్రతిష్టను స్వయంగా చూసే అదృష్టం నాకు దక్కింది.